అరే ఆ పాత హవేలీలోకి అమ్మాయి వచ్చింది నందిని. ఆ పిల్ల పెద్ద పొగరుబోతు. నోరు మూసుకో. ఆ పిల్ల మీ అమ్మ ప్రాణం కాపాడింది, ఇంటి వరకు తోడొచ్చింది. ఆమె గురించి ఇలా మాట్లాడుతున్నావా? నల్ల పిల్లి, వీరిక్కడికి ఎలా వచ్చాడు? ఎక్కడికి వెళ్తే అక్కడికి వీడు నా వెనకే వస్తాడు. నువ్వు ఎలా అయినా సరే వాళ్ళను దారి మళ్ళించు. నేను మహాదేవుడి గుడిలో పూజ చేస్తా. పూజ పూర్తయిందా? ఆ హీరా, పూజ పూర్తయింది. నీకు తెలుసా, రేపు నేను నా రాజుని కలవబోతున్నాను, అది కూడా వాళ్ళ ఇంట్లో. ఓం ఓలా ఎవరైనా ఉన్నారా లేక పడుకునే ఉన్నారా? తెల్లారింది రే. ఆనంద్, పొద్దున్నే ఎందుకు అలా అరుస్తున్నావు? ఏంటి ప్రాబ్లం? అందరికీ తెలుసు, పొద్దున్న 7 గంటలకు నా టేబుల్ మీద న్యూస్ పేపర్, గ్రీన్ టీ ఉండాలని. ఎక్కడవి? ఆనంద్, ఇంకా 7 కాలేదు. మీ వాచ్ చూడండి. మీ ఆజ్ఞను పాటించని పని వాళ్ళు ఎవరున్నారు? దొరుకుతాయిలే మీ 2 వస్తువులు. వెయిట్, ఇది పొద్దున్నే జోకులు వేసే సమయం కాదు. మీకేమైంది ఆనంద్? చిన్న చిన్న విషయాలకి ఈ మధ్య చిరాకు పడతారు, కోప్పడతారు. ఈ మధ్య మీరు పూర్తిగా మారిపోయారు. నాతో కలిసి యోగా చేయండి, మీ బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. బాబు, నువ్వు జపం చేసుకోరా. అది కూడా చెయ్యి. దిస్ ఇస్ చాలు, ఆల్సో. చాలు, చాలు. ఈ ఇంట్లో ఉంటే నా తల పగిలిపోతుంది. దీనికంటే నేను ఆఫీస్కి వెళ్ళడం బెటర్. ఆనంద్ ఆగు, ఒక్క 2 నిమిషాలు ఆగు, నేనే టిఫిన్ ఇస్తాను. నా కోసం గ్రీన్ టీ. ప్రియా, హీరా, ఈరోజు మహాదేవుని ప్రార్థించు. ఈరోజు నేను రాజును కలవటంలో ఆటంకం రాకూడదు. మేము రాత్రింబవళ్ళు మీ ఇద్దరి కోసమే ప్రార్థిస్తున్నాం. నందిని, ఈసారి నువ్వు ఆ రక్షా కవచాన్ని దాటగలవని నీకు నమ్మకం ఉందా? నమ్మకం అయితే లేదు, కానీ విశ్వాసం ఉంది. చాలా ఏళ్ల క్రితం నేను ఒక విషధారి పుస్తకంలో ఈ కవచం గురించి చదివాను. మహాదేవుని దయ ఉంటే ఆ ఉపాయం నాకు పనిచేస్తుంది. నేను నా రాజుని కలుస్తాను. ఏంటి, నీకు నీ ఉపాయం మీద నమ్మకం లేదా? చాలా ప్రమాదం నందిని. ఆలోచించుకో. పగటిపూట నీలో ఏదైనా తేడా జరగడం ఎవరైనా చూస్తే ఏమవుతుందో ఏమో. హీరా చెప్పేది నిజమే శివాని. గతంలో ఆనంద్ ఠాకూర్ నిన్ను బంధించాడు. అతనికి గనక తెలిస్తే, నువ్వు స్వేచ్ఛగా ఉన్నావని తెలిస్తే మళ్ళీ నీకు ఏదైనా చేయొచ్చు. నాకు మహాదేవుడిపై నమ్మకం ఉంది, విశ్వాసం కూడా. అలాంటిదేమీ జరగదు. నేను రాజుని కలిసే తీరుతాను, ఏమైతే అదవ్వని. ఇంకెన్నిసార్లు సారి చెప్పాదరా బాబు. ఇప్పుడు ఇంకేం చేయాలి? పైనుంచి కింద దూకేయమంటావా? అరే, అమ్మాయిలు కూడా ఒక సమస్య. ఒక్కసారి అబ్బాయి సారీ చెప్పాడంటే వాళ్ళకి పొగడు ఎక్కువైపోతుంది. ఏమి వాగుతున్నావు? ఇంకా ఈ ఆహారం, గుడ్లు, పండ్లు అన్ని ఇక్కడ పడున్నాయి. ఒక గ్లాస్ పాలు పెట్టాను, త్వరగా తాగే, సరేనా? గ్లాసుడ్ పాల? మా, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఐడియా. నీకు తెలుసు కదా, నాకు రోజు 2 గ్లాసుల పాలు కావాలని. ఇప్పుడు మీ అబ్బాయికి ఎంత పెద్ద ద్రోహం చేస్తున్నారా? ధత్, ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. సరే విను, ఈ రోజు నుంచి మనం ఒక గ్లాస్ పాలు మన శివుడి కోసం ఉంచుతాము. రోజు ఆయనకు అభిషేకం చేస్తే మీ ఇద్దరు తండ్రి కొడుకులకి బుద్ధేనా వస్తుంది. మనకు చాలా తిరిగి ఉంది. మాకేంటి, మాకు కావాల్సింది ఆ మజల్. వచ్చే నెల బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉంది. అరే, ముందా గ్రీన్ టీ తీసుకురా. ఈ మధ్య చాలా మొండిగా తయారయ్యావు. వద్దన్నా, ఏమి తిన్నావు? మొండితనం, కోపం నీకు మాత్రమే ఉందా? రాను రాను నీ బుర్ర పాడైపోతా ఉంది. ముందుగా మీరు నాతో ఇలా మాట్లాడకూడదు. నేను మీ పని మనిషిని కాదు, సెక్రటరీని కాదు. అయినా ఈ మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు. అంటే ఇప్పుడు మాట వచ్చింది కదా, చెప్పేయండి. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? ఎవరి ఫోటో పట్టుకుని మీరు అటు ఇటు తిరుగుతున్నారు ఆ అమ్మాయి. ఎవరి వెనక మీరు మయాంక్ ఇంకా లక్ష్మణ్లను వెతకమని చెప్పారు?
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆనంద్ ఆనంద్ ఏమైంది బాబు ఏమైంది? ఎక్కడ పెయిన్ ఉంది? ఏమైంది? మంట. అరే బాబు నీళ్ళు తీసుకురా. ఐస్ ప్యాక్ తెప్పించు. అరే ఫోన్ చేయి, డాక్టర్ కి ఫోన్ చేయి ప్లీజ్. ఐస్ ప్యాక్ ఇవ్వు. ఐస్ ప్యాక్ పెట్టుకో. పట్టుకో. వదలండి, అరే తప్పుకో. అరే ఆనంద్ హీరా, ప్రియా ఇద్దరు వెళ్ళి ఇల్లు చూసుకోండి. ఇక్కడి నుంచి నేను చూసుకుంటా. నేను రాజ్ని కలవబోతున్నానంటే నమ్మలేకపోతున్నాను. నా సంతోషాన్ని ఎలా ఆపుకోగలను? మా ఏంది? ఒక మాట చెప్పనా, శివుడికి లోకమంతా పాలు పోస్తుంది, మీరు నా పాలు పోయండి. చీ 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 చీ, శివుడికి అభిషేకం చేసే పాల మీద కన్నేసావా? పాపం తగులుతుంది. మహాదేవుడు కదా, ఆయన చాలా మంచివారు, వారికి తెలుసు. నాశనం. ఒక్క పని కూడా సరిగ్గా చేయడు, ఏదో ఒక గందరగోళం చేయాల్సిందే. అరే అమ్మా, నేను శుభ్రం చేస్తాలే, ఇవ్వు. గ్లాస్ గుచ్చుతుంది, జాగ్రత్తరా. ఏమీ కాదు. మా అరే చూడండి, ఎవరో వచ్చారు. పాలు కాస్తున్నాను, పొంగిపోతాయి. తలుపుతీరా. తలుపు ఎవరు కొడుతున్నారు? నువ్వెందుకు తేవట్లేదు? నానా, నేను కింద పడిన పాలు దురుస్తున్నా, ఇంకా అమ్మ అక్కడ వంటగదిలో బిజీ, మీరే చూడొచ్చు కదా. ఎవరు? ఇతను రాజ్ వాళ్ళ నాన్న కదా? ఈమె ఆ ఫోటోలో అమ్మాయి కదా, ఆ పాత హవేలీలో ఉండడానికి వచ్చింది. ఈమె ఎక్కడేం చేస్తుంది? నమస్తే అంకుల్. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఏంటి? అవును అంకుల్, నిన్న ఆంటీకి యాక్సిడెంట్ అయింది కదా గుడిలో, నేను కూడా అక్కడే ఉన్నాను. మీనా ఏదో చెప్పింది, నువ్వే ఆవిడ సహాయం చేసావని. అంకుల్, నిన్న ఆవిడ నన్ను ఇంటికి ఆహ్వానించారు. నేను ఆవిడ్ని కలవచ్చా? లేదు. ఎందుకు అంకుల్? మనం ఏదైనా ఒకటి చేయాలి, ఈ అమ్మాయి మళ్ళీ ఇటువైపు తిరిగి చూడకుండా ఉండటానికి. అది మీనా ఇంట్లో లేదు. రోజంతా సార్ వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది కదా. ఇది సార్ వాళ్ళ ప్రాపర్టీ, నాది కాదు. కానీ మాకు ఇలా అతి దూరం కలిసే పర్మిషన్ లేదు. చూడండి, మా ఇద్దరు ఉద్యోగాలు పోయేలోపే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జై రామ్జీ. అరే మీనా,
టిఫిన్ నాకు కూడా ఇవ్వు. అరే తెస్తున్నాను. నాన్న చెప్పు. ఎవరది? అది కూరగాయల వాడు. టమోటాలు కిలో 100 రూపాయలు అంటున్నాడు. నేను అన్నాను అది ఫ్రీగా దొరకాలని. అరే మీనా, ఆ రేపటి నుంచి టమాటో బంద్. సరే. ఓ బజరంగ బలి, ఈ పాలతో పాటు మా టమోటాలు కూడా బంద్ అయిపోయాయి. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎందుకో తెలియదు కానీ అనిపిస్తోంది ఈ అమ్మాయికి ఆ నాగమణితో లేదా ఇచ్చాదార్ నాగులతో ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఆ అమ్మాయి గురించి నిజం తెలుసుకోవాల్సిందే. హలో, ఈ రోజు నేను మళ్ళీ రాజ్ని కలవబోయి మిస్ అయ్యాను. అసలు ఆ మహాదేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? మేడం వచ్చారు. హాయ్, నమస్తే మేడం. ప్లీజ్ హ్యావ్ అ సీట్. థ్యాంక్ యూ మ్యామ్. హౌ ఐ కెన్ హెల్ప్ యూ? యాక్చువల్లీ మేము ఎన్జిఓ నుంచి వచ్చాం. ముఖ్యంగా మేము పిల్లల చదువు మరియు స్పోర్ట్స్ కోసం మర్చేస్తాము. ఓకే. ఈ రోజు మా ఫౌండేషన్ డే మేడం, కాబట్టి మీరు అక్కడికి వస్తే విల్ బి గ్రేట్. చీఫ్ గెస్ట్ గా వస్తే. చాలా సంతోషం, కానీ క్షమించు, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే నేను ఈ ఫంక్షన్ కి రాలేకపోతున్నాను. మేడం మాకు తెలుసు, కానీ ఇది చారిటీ రైసింగ్ ఈవెంట్. మీలాంటి రోల్ మోడల్స్ అక్కడికి వస్తే చారిటీ కలెక్ట్ చేయడంలో కొంచెం హెల్ప్ అవుతుంది. యా షూర్. మీకు ఎంత కావాలి? ఇప్పుడే చెక్ ఇస్తాను. మ్యామ్, ఇది డబ్బు గురించి కాదు. అక్కడ అనాథ పిల్లలు మిమ్మల్ని చూస్తే, మీ మోటివేషన్ స్పీచ్ వింటే చాలా సంతోషిస్తారు మేడం. మేము విన్నాము, మీ నాన్నగారు ఫూల్పూర్లో ఉన్నంత కాలం ఆయన ఈ ఈవెంట్కి రావడానికి ఎప్పుడూ కాదనలేదని. మరి మేడం మీరు ఎందుకు వద్దు అంటున్నారు? ప్లీజ్ రండి మేడం. సరే, I'll be there for you guys. థ్యాంక్ యూ మ్యామ్. ఒరే సల్మాన్ ఖాన్, నువ్వు ఇక్కడ వర్కౌట్ చేస్తున్నావా? నేను నిన్ను పొద్దు నుంచి వెతుకుతున్నాను. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు సమయం లేదు, అందుకే ఇక్కడ చేస్తున్నాను. సరైన మాట. నీకు నీ పళ్ళన్నీ గుర్తున్నాయి. నీకు నేను గాని నేను ఇచ్చిన పని మాత్రం గుర్తులేదు. ఏం చిన్నబాబు, మీరు కూడానా? ఎట్లా మాట్లాడుతున్నారు? నీకు అనిపిస్తుందా మీరు ఇచ్చిన పని నేను మర్చిపోతానని? అరే కానీ పని ఏంటి? మిషన్ నందిని. యు నో వాట్, రాజ్కి ఇష్టం లేదు నీ అన్న పెళ్లిపేటలు ఎక్కాలని. మీకోసం నా జీవితం అన్నీ త్యాగం చేస్తాను, కానీ మిషన్ నందిని మాత్రం మా వల్ల కాదు. ఆమెకి నేనంటే చాలా చిరాకు. నా మొహం చూస్తే చాలు కోపం వచ్చేస్తుంది. మీకు తెలుసా, మీకు రాత్రి మేము గుడిలో ఉన్నాము, మాకు అక్కడ ఆమెతో మేము కలవడం జరిగింది. గుడిలోనా? దొరికిపోయిందిరా నీ అబద్ధం. నిన్న రాత్రి నందిని నాతో పాటు అడవిలో ఉంది, గుడిలో కాదు. ఏం చిన్నబాబు పిచ్చి పట్టిందా? బజరంగ బలి మీద ఒట్టు, నందిని మాతో పాటు గుడిలో ఉంది, ఆమె శివుడి పూజలో లీనమై ఉండే. అరే నువ్వు ఏమైనా బాంగ తాగరాలేదు కదా? ఆమె గుడి గిడి నమ్ముతుందని నీకు అనిపిస్తోందా? ఏదైనా నందిని, ఇప్పుడు చెప్పు, రాజ్ ఎలా ఉంటాడు? నువ్వు ఆ డొనేషన్ గురించి మాట్లాడావు కదా, అది వదిలే, ముందు రాజ్ ఎలా ఉంటాడో చెప్పు. టాల్, హ్యాండ్సమ్. ఈవెంట్ సమయం ఎన్ని గంటలకు? అదంతా నేను చెప్తానులే, ముందు అడిగింది చెప్పు. కలిసావా లేదా? ఎలా ఉంటాడు? త్వరగా చెప్పు. లేదు ప్రియా, రాజ్ని కలవలేదు. వాళ్ళ నాన్న నన్ను ఇంట్లో కూడా రానివ్వలేదు. రానివ్వలేదంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళ నాన్న కొంచెం వింతగా ప్రవర్తించారు. ఆయనకు నీ మీద ఏమైనా అనుమానమా? అనుమానమా? లేదు ప్రియా, అనుమానం ఎలా వస్తుంది? నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు 12 ఏళ్ల చిన్న పిల్లని. ఈరోజు నేను పెద్దదాన్ని. వాళ్ళు నన్ను గుర్తుపట్టే ప్రసక్తే లేదు.
కానీ తెలీదు. వాళ్ళ నాన్న నాతో సరిగా మాట్లాడలేదు. నందిని, ఇప్పుడు నువ్వు రాజుని ఎలా కలుస్తావు? తెలియదు. ఒక పని చేద్దాము, ఈవెంట్కి వెళ్దాము. తిరిగి వచ్చాక తీరికగా ఆలోచిద్దాము. నా నాగార్జున ఎక్కడున్నాడని, అతన్ని ఎలా కలవాలో. ఒకటి చెప్పేదా, నువ్వు ఈ డంబెల్ గింబెల్ చేస్తున్నావు చూడు, దీని సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది నీ బుర్ర మీద పడుతుంది. ఇప్పుడు మీరు అలాగే అంటారులే. ఓలే 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 ఓలే, నా రాజాబాబు హర్ట్ అయ్యాడు. అరే ఇప్పుడు ఈ నాటకాలు ఆపి నాతో రా. ఎక్కడికి? అరే నందిని పుట్టినరోజు రా ఈ రోజు. ఇంకా ఆమె కోసం ఒక సర్ప్రైజ్ ఉంది. చిన్నబాబు, నీకు ఒక మాట చెప్పనా? ఆమె ఫ్రెండ్ మీకు సర్ప్రైజ్ మీరే ఇవ్వాలి. మరి మేమెందుకు అక్కడికి? మమ్మల్ని కసరత్తు చేసుకొనివ్వండి. నువ్వు నాతో వస్తున్నావు, దట్స్ ఇట్. నేను మొత్తం కనుక్కున్నాను, ఆమె ఎక్కడుందో కూడా కనుక్కున్నాను. అవునా? ఎస్, ఎక్కడుంది? ఎన్జిఓ ఫంక్షన్ లో. పద. అరే అక్క, డోంట్ క్రైంగ్. ఒక్క ఊరుకు, లేకపోతే నేను కూడా ఏడ్ చేస్తాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఊరుకో ఊరుకో అక్క. అక్క, పెళ్లి అయిన ఎన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ రోజు చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. పూ అక్క. అమ్మాయి, ఇదిగో నీకోసం పువ్వు తెచ్చాను. పిలక బాబా గారు ఇచ్చారు ఈ పువ్వు. నువ్వు వెళ్ళి అది ఆయన పిలకలో పెట్టిరా. వెళ్ళు. అరే కాదక్క, అర్థం చేసుకో. ఈ పువ్వుని బాగా నూరి ఆ రసం బావగారికి తాగించు. రసం బావగారి లోపలికి, ఇక లోపల మాట బయటికి. నిజమా? పిలక బాబా గారు ఆకిచ్చారు కదా రోహిత్ టైంలో, గుర్తుందా? నువ్వు దిన్ను కింద పెట్టుకుని పడుకునే దానివి. చమత్కారం జరిగింది కదా. చిన్న, నువ్వు చెప్పింది నిజమే. దీన్ని నేను తొందరగా ట్రై చేస్తాను, సరేనా? వెల్కమ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ నోటీస్లోనే వచ్చారు. రండి మేడం, అతిథులు ఇంకా మా సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. షూర్. ఈ రోజు మన మధ్య నందిని సింగ్ని చూడడానికి మీరంతా ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారో, ఆమెకు వెల్కమ్ చెప్పడానికి మేము కూడా అంతే ఉన్నాం. ఐ వుడ్ లైక్ టు కాల్ మన ఫౌండర్ మెంబర్. సార్ ప్లీజ్ వెల్కమ్. ఇతను ఆనంద్ ఠాకూర్ కదా? ఈ పాము బ్రతకకూడదు. ఇకపై నువ్వు ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టలేవు. అలాగే ఈ కుటుంబాన్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టలేవు. వెల్కమ్ బ్యాక్ నందిని. నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావు, నువ్వు అప్పుడు ఇంతే ఉన్నావు. యాక్చువల్లీ అంకుల్, నాకేమీ గుర్తులేదు. నేనప్పుడు చాలా చిన్నదాన్ని, అది చాలా పాత విషయం. థ్యాంక్ యూ సో మచ్. తేజేశ్వర్ కూతురు 3 ఏళ్ల వయసులో, అంటే నువ్వు 3 ఏళ్ల వయసులో మొదటిసారి ఫూల్పూర్ వచ్చావు. నాకు బాగా గుర్తుంది. నువ్వు నీ చేతులతో నాకు పూల బొకేను బహుమతిగా ఇచ్చావు. సరే, ఈరోజు మా ఎన్జిఓలో మిమ్మల్ని చీఫ్ గెస్ట్ హోదాలో పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మిత్రులారా,
సర్ తేజేశ్వర్ పేరు మీరందరూ వినే ఉంటారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తన చారిటీ మరియు సోషల్ వర్క్ కోసం ప్రసిద్ధి. ఇప్పుడు ఆయన కూతురు నందిని, ఆమె కూడా మన మధ్య ఉంటూ సోషల్ వర్క్ మరియు చారిటీ పనులు చేస్తారు. మేము నీ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఓ, ఈరోజు పూర్తిగా నిజం తెలిసిపోతుంది. ఇది డాడ్ వాళ్ళ ఎన్జిఓ ఫంక్షన్ లా ఉంది. నన్ను డాడ్ ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏంటి చిన్నబాబు? అరే అయ్యగారు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. అరే ఇడియట్, డాడ్ నన్ను ఆఫీస్ మీటింగ్ వెళ్ళమన్నారు. ఆయన లెక్క ప్రకారం నేను ఈ సమయంలో ఆఫీస్లో ఉన్నాను. ఓ అదన్నమాట సంగతి. అంటే అయ్యగారికి తెలియదు అన్నమాట మీరు వర్దే వర్దే గేమ్ ఆడుతున్నారని. అయితే నాకు చాలా మజా వస్తుంది. అవునా? నేను దొరికిపోతే నిన్ను కూడా ఇరికిస్తాను. అరే ఇక్కడ నిల్చుని ఏం చేస్తున్నారు? పదండి ఇక్కడ నుంచి వెళ్తాం. ఆగాగాగో, నేను ఏ పని మీద వచ్చానో అది చేశాక వెళ్తాను. నీ వదనకి బర్త్డే విష్. బండిలో ఎన్ని గిఫ్ట్స్ ఉందో అన్నీ ఎత్తే. గిఫ్ట్ వదలండి. ఇక్కడ అయ్యగారు ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్తాము. అరే నీకేం చెప్పాను అది చేయరా బాబు. ఒక మాట చెప్పనా చిన్నబాబు? మీరు ఇరుక్కుంటారు, మమ్మల్ని కూడా ఇరిగిస్తారు. చిన్నబా మమ్మల్ని ఇరికిస్తారు ఏదో ఒకరోజు. ఇదిగోండి చిన్నబాబు మీ గిఫ్ట్స్. చిన్నబాబు తను చూస్తుంది. వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వారి వెనుక వాడు పాములు పట్టేవాడా? ఇదంతా ఏం జరుగుతుంది? ఆ పాములు పట్టేవాడు బూర ఊదితే నా నిజ స్వరూపం అందరి ముందు బయట పడిపోతుంది. ఇతన్ని ఎవరు పిలుచుంటారు ఇక్కడికి? వాళ్ళ లేక ఆనంద్ ఠాకూరా? అక్కడ నన్ను గుర్తుపట్టాడా? లేదు, నా పని మొదలవ్వక ముందే ముగిసిపోతుంది. ఈరోజు అంతా క్లియర్ అయిపోతుంది ఈ అమ్మాయి పామా కాదా అని. ఈ పాములు పట్టేవాడు నిజమైన వాడే, ఇతని బూర కూడా నిజమైనది. ఒకవేళ ఇదంతా ఆనంద్ ఠాకూర్ ప్లానింగా? నాకు నమ్మకం కలుగుతోంది ఆనంద్ ఠాకూర్కి నా మీద అనుమానం వచ్చిందని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అతని వలలో చిక్కుకున్నాను.